రాష్ట్ర రాజధాని విజయవాడ మహోన్నత నృత్య ప్రదర్శనకు వేదికగా మారింది. 5 అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం చివరి రోజున 6,000 మంది కళాకారిణులు చేసిన మహాబృంద నాట్యం గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. సప్త వర్ణాల పట్టు వస్త్రాలు ధరించి కళాకారులు చేసిన నృత్యం ఆహుతులను చూపు తిప్పుకోనివ్వలేదు. తెలుగు సంస్కృతి సంప్రదాయాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు, పునర్వైభవం కల్పించేందుకు రాష్ట్ర సాంస్కృతిక శాఖ, సిలికానాంధ్ర సంయుక్తంగా ఈ సమ్మేళనాన్ని నిర్వహించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు తన మనువడు దేవాంష్తో కలిసి నృత్య సమ్మేళనానికి వచ్చారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. కూచిపూడి లలిత కళా సమితి రసికుల సన్నిధి ప్రయోగించు. కూచిపూడి లలిత కళా సమితి రసికుల సన్నిధి ప్రయోగించు. కూచిపూడి లలిత కళా సమితి రసికుల సన్నిధి ప్రయోగించు. కూచిపూడి లలిత కళా సమితి రసికుల సన్నిధి